రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్ద తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలి. రైతు రుణమాఫీ సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఓ ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏమైనా సందేహాలు వస్తే వారిని సంప్రదించి కూడా నివృత్తి చేసుకోవాలన్నటువంటిది కూడా. మళ్ళీ ఈ రైతు రుణమాఫీలకు సంబంధించిన వాటి మీద ఏమైనా డౌట్లు నిజంగా ఉంటే, ఎందుకంటే మాకు వస్తుందా రాదా, మా రేషన్ కార్డులోనే మా పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి డౌట్స్ ఉంటే కూడా వాటిని నివృత్తి చేయడానికి కూడా ఉమ్మడి జిల్లాలకి 2 ఉమ్మడి జిల్లాలకి కలిపి ఓ అధికారిని కూడా పెడతారంట. అట్లా మీరు చాలా క్లియర్గా చేసుకోవచ్చు. ఇక రేపు 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ అవ్వాలి. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది, మేము ఇప్పుడు అలాగే చేస్తామని సీఎం పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఆయన ఆదేశించారంట. బ్యాంకర్ల హుషారుతనం ఎట్లుంటదంటే, పలానా రైతుకు వ్యవసాయ రుణంతో పాటు ఇంకో రుణం ఉంటుంది, లేదంటే పలానా రుణం ఉంటుంది ఇంకో రుణం కూడా ఉంటుంది. ఈ బ్యాంకర్లు కొద్దిమంది హుషారుతనం ఏం చేస్తారంటే, జనరల్గా ఈయనకు ఇంకో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన జనధన్ ఖాతాలు తీసినటువంటి నేపథ్యం ఉంది గతంలో, వాని అకౌంట్ మైనస్లో పోయి ఉంటుంది. పిఎం కిసాన్ యోజన సంబంధించినటువంటి అమౌంట్ వస్తే ఆ అమౌంట్ను దానికి కన్వర్ట్ చేసేసి ఆ మైనస్ బ్యాలెన్స్లు తీసేసినటువంటి చరిత్ర బ్యాంకర్లకు ఉంది కొద్దిమందికి. అందరూ బ్యాంకర్లని కాదు కానీ కొద్దిమంది బ్యాంకర్లు ఏం చేస్తారంటే హుషారుతనం చేస్తారు. జనరల్గా ఏంటంటే, ఎప్పుడో మనం ఓ అకౌంట్ క్లోజ్ చేసి ఉంటాం. నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓ బ్యాంక్ నాకు ఓ అకౌంట్ 13 ఏళ్ల కింద ఉండే, అది క్లోజర్ రిక్వెస్ట్ కూడా పెట్టినా నేను, అది క్లోజ్ అయ్యలేదు. ఎందుకు? మొన్న ఇంకో అకౌంట్ తీసినప్పుడు నా అకౌంట్ ఆడ మర్జ్ అయింది. ఈ కొత్త అకౌంట్ డీటెయిల్స్ పెట్టకుండా ఆ పాత అకౌంట్ చూపిస్తాడు ఆయన బ్యాంక్ అయినా. ఆ పాత అకౌంట్లో -5,000 రూపాయలు ఉంది. ఈ కొత్త అకౌంట్ యాక్టివేట్ చేయమంటే నువ్వు పాత అకౌంట్ మళ్ళీ రియాక్టివేట్ చేయి, 5,000 కడితేనే నేను ఓపెన్ చేస్తా అంటాడు. అరే బైసాప్, అది 13 ఏళ్ల నుంచి నాన్ ఆపరేటెడ్ అకౌంటు. సో మరి నువ్వు ఎట్లా మైనస్ పెంచుకుంటా పోతున్నావు? నేను అసలు తీయలేదు. రెండోది రిక్వెస్ట్ లెటర్ ఎప్పుడో ఇచ్చినా, మీ సైడ్ తప్పు ఉంటే నేనేం చేయాలంటే ఫైనల్గా మధ్య మార్గంగా ఓ సగం పైసలు కట్టండి, నాకు ఇంతవరకు రిలాక్సేషన్ ఇచ్చేటువంటిది, వే ఆఫ్ చేసేటువంటి అథారిటీ ఉంటుంది, నేను ఇంతవరకు చేస్తా అంటాడు. అంటే బ్యాంకర్ హుషారుతనం. తర్వాత కస్టమర్ కేర్ కాల్ చేస్తే, లేదు సార్ మేము మాట్లాడతాం, మేము క్లియర్ చేయిస్తాం అది, సో మీరు ఫిజికల్గా వెళ్ళినరు కదా అంటారు. అంటే ఇప్పుడు ఏదో ఊళ్ళో రైతు ఉంటాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదు కదా, కస్టమర్ కేర్తో మాట్లాడనికే బ్యాంకర్ల హుషారుతనం అట్లుంటుంది. అంటే ఎక్కడ తిరిగి మన జేబులకి చిల్లు పెట్టాలని చూస్తారు. అట్లే మైనస్ బ్యాలెన్స్లు ఉన్నప్పుడు, పిఎం కిసాన్ యోజన ఉన్నప్పుడు కొద్దిమంది బ్యాంకర్లు ఇంకో అకౌంట్లు లేసి అక్కడ ఆ రైతు నుంచి ఏదైనా వచ్చేది ఉంటే దాంట్లో నుంచి కూడా డెబిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తే మాత్రం బ్యాంకర్ల మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి బ్యాంకర్లు కూడా ఎంతవరకు సహకరిస్తారనేటువంటిది. ఇక